సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుగా అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సోమవారం మీకు అల్పపీడనం క్లియర్గా కనబడుతున్నట్టుంది. మధ్యప్రదేశ్లోని కేంద్రీకృతం అయితే అవడం అయితే జరిగిందనమాట. ఈ అల్పపీడనం మధ్యప్రదేశ్లోని అల్పపీడనం అయితే అక్కడ ఏర్పడింది. ఇది మనకి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ మధ్యన అయితే మనకి ఇక్కడ కేంద్రీకృతం అవడం అయితే జరిగింది ఈ అల్పపీడనం. దీని ప్రభావంతో మనకి తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. మనకు సోమవారం కూడా పడతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి నెల్లూరు, చిత్తూరు, అదేవిధంగా కొంతవరకు మనకి కడప వార్న బేస్ కడప బార్డర్లో కూడా ఈ విధంగా ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సోమవారం నాడు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళంలో మాత్రం కొంతవరకు శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా సోమవారం నాడు ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే పడబోతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎండలు అయితే లైట్గా ఎండకాయబోతుంది అనమాట. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.